యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము 1 కొరింథీ 6వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 3 వచనాలు చదువుకుందాం. మీలో ఒకనికి మరి ఒకని మీద వాచ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వాచ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా క్రైస్తవ వ్యాజ్యాలు, క్రిస్టియన్ లా సూట్స్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, విశ్వాసులు ఒకరిపై ఒకరు లౌకిక న్యాయస్థానంలో వాచ్యాలు వేసుకోవడము, విచారణకు గురి కావడము సరి అయింది కాదు, ఆమోదయోగ్యం కాదు అని పౌలు తెలియజేస్తున్నాడు. విశ్వాసులు భవిష్యత్తులో ఈ లోకానికి న్యాయాధిపతులుగా ఉండి పతనమైనటువంటి దేవదూతలకు కూడా వారు తీర్పు తీరుస్తారు. కాబట్టి అన్యాయపు లోకపు తీర్పునకు వారు గురి కావడము సరికాదు అని, అది అవమానమని పౌలు తెలియజేస్తున్నాడు. విశ్వాసుల మధ్య కలిగేటువంటి ఈ యొక్క వ్యాజ్యాలు సంఘం యొక్క వైఫల్యాలను బయటపెట్టాయి. సహోదర ప్రేమ కంటే ఆర్థిక లావాదేవీలకు వారు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారనేది ఈ విషయాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కాలంలో బలవంతులు బలహీనలను దోపిడీ చేయడానికి ఈ యొక్క వ్యాజ్యాలను ఉపయోగించేవారు. కాబట్టి దేవుని చేత పిలువబడి, కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడినటువంటి విశ్వాసికి అది అత్యంత అన్యాయమైనటువంటి చర్య, అది సరైనది కాదు అని పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యానికి వారసులుగా తగిన రీతిలో మనం జీవించాలనేది పౌలు విశ్వాసులను గట్టిగా కోరుచున్నట్లు ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరు అని మనం గమనించినప్పుడు 11వ వచనంలో లోక సంబంధమైన అనీతికరమైనటువంటి ఆచారాలను అనుసరించే వారిని దేవుడు ఆయన పిలుచుకొని శుభ్రపరిచి క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ద్వారా వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఆ తర్వాత ఆయన వారిని తన రాజ్యానికి వారసులుగా చేశాడనేది వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. దేవుడు మనల్ని పిలిచి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన మనల్ని రక్షించినాడు కనుక మనం ఆయన మార్గంలో జీవిస్తూ ఉండాలి. పాపం వలన అపవిత్రమైనటువంటి శరీరాలను, ఆత్మలను ఆయన శుభ్రపరిచి తన రాజ్య విందులో మనం పాలు పొందేలాగా మనకు శుభ్రమైన వస్త్రాలను ప్రభువు దయచేశాడు. కాబట్టి ఆధిక్యతను మనము మర్చిపోకూడదనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే మొదటి 7 వచనాల్లో విశ్వాసులు ఒకరినొకరు లౌకిక న్యాయస్థానానికి లాక్కోవడము, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడము సంఘానికి తీవ్రమైనటువంటి అవమానం అని పౌలు తెలియజేస్తున్నాడు. ఇది లౌకిక చట్టాలు మరియు న్యాయ వ్యవస్థకు పనికిరానివి కావడం వల్ల అది సంఘంలో ప్రేమ మరియు శక్తి కొరవడాన్ని, ఆ ప్రేమ లేకపోవడాన్ని అది బయట పెడుతుంది. కాబట్టి మన సంఘాలు లోకానికి ఆందోళన మరియు ఖండనకు మూలం కాకుండా లోకాన్ని విమర్శించి దానికి నిరీక్షణనిచ్చేటువంటి ఆరోగ్యకరమైనటువంటి సమాజాలుగా పునరుద్ధరించబడాలని మనం ప్రార్థన చేద్దాం. సంఘము యొక్క లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉందనే విషయాన్ని మనం గుర్తించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘంలో ఎటువంటి కలహాలు ఉండనివ్వకుండా మనం చూసుకోవాలి. మన మధ్య ఏవైనా ఒకవేళ వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకునే జ్ఞానాన్ని దేవుని దగ్గర మనం పొందినట్లుగా ప్రార్థించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసి దేవునిచే పిలువబడిన వాడు, ఏర్పాటు చేయబడిన వాడు. కాబట్టి విశ్వాసుల మధ్య ఎటువంటి వివాదాలు ఉండరాదు అనేది పౌలు ఈ యొక్క అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుని పిల్లలముగా దేవుని మార్గాన్ని అనుసరిస్తూ వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి.
లోకము మనకు తీర్పు తీర్చడానికి మనం అవకాశం ఇవ్వకూడదు అనేది ఈ యొక్క వాక్య భాగం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను గుర్తుంచుకొని ఆయన మార్గంలో మనం సాగిపోయేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకి ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా మన అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరించి సరైన మార్గంలో మనం నడుచుకునేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లు మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని సంఘముగా మీరు ఏర్పాటు చేశారు, నీకు వందనాలు. మా సంఘంలో ఎటువంటి కలహాలు నాయన లేకున్నట్లుగా సహాయం చేయండి. మా మధ్య ఏవైనా తండ్రి వివాదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. ప్రభా, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.